Esther chapter 9, first verse. Now in the 12th month, which is the month of Adar, on the 13th day of the same, when the king's command and edict were about to be carried out, on the very day when the enemies of the Jews hoped to gain the mastery over them, the reverse occurred. The Jews gained mastery over those who hated them. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినములనే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. వారు పగవారు జయిద్దాం అనుకున్నారు, కానీ రివర్స్ అయిందంట. ద రివర్స్ అక్కడ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ద రివర్స్ అక్కడ్. సో ఇదంతా కారణం ఏంటి? ఎస్తేరు సుషాను కోటలో ఉన్న యూదులందరూ చేసిన ప్రార్థన. అందరూ చేశారు, ఎస్తేర్ ఒక్కటే చేయలా. ఎస్తేర్ కాల్డ్ ఫర్ ద ఫాస్ట్ అండ్ ఎవ్రీబడి ప్రేడ్. టుడే ఐఎమ్ కాలింగ్ ఫర్ ద ఫాస్ట్ అండ్ ఐ వాంట్ everyone to pray together. Let's pray that every order of the enemy will be reversed in the name of Jesus. In the name of Jesus. మౌనముగా ఉన్న వారికి రివార్డ్ లో పాలు లేదు. If you are silent, you will not have any share in the reward. తమ పగవారు అధికారము నొందుదాం అనుకున్నారు. యూదులను జయింపగలుగుదమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినమున, అండర్లైన్ చేసుకోండి, యూదులను జయింపగలుగుదమని వారు నిశ్చయించుకొనిన దినమున. ఉందండి మీ బైబిల్లో? యూదులు తమ పగవారి మీద అధికారము పొందినట్లు అగుపడెను. 8:13. A copy of what was written was to be issued as a decree in every province, being publicly displayed to all peoples, and the Jews were to be ready on that day to take vengeance on their enemies. సో ఇప్పుడు ఎస్తేర్ ప్రార్థన చేసింది. ఎస్తేర్ ప్రేడ్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు వాళ్ళకి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలుసా? 13th verse. మరియు ఈ తాకీదుకు ప్రతులు రాయించి ఆయా సంస్థానములోని జనులందరికీ పంపించవలనని యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞ ఇయ్యబడెను. యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలనని ఆజ్ఞ ఇయ్యబడెను. సిద్ధముగా ఉండవలనని. నిద్రమత్తులుగా ఉంటే శత్రువు వచ్చి మిమ్మల్ని మీ కుటుంబాలను నాశనం చేస్తాడు, కాబట్టి మీరు సిద్ధముగా ఉండాలి. ఇక్కడ మనం ఎవరి మీద పగ తీర్చుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, ఓకే? ఆ రోజున వాళ్ళ శత్రువుల మీద లిటరల్ గా పగ తీర్చుకున్నారు. ఇక్కడ మనం మనుషుల మీద కాదు, మనుషుల వెనకాల పని చేస్తున్న చీకటి దురాత్మ అంధకార శక్తుల మీద. అర్థమవుతుందా? వీఆర్ వయలెంట్ అగైన్స్ట్ ద డిమానిక్ పవర్స్ అండ్ ద డార్క్నెస్. సో వాటి మీద పగ తీర్చుకోవడానికి ఏం చేయాలి? సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా లేకపోతే అవే చీకటి అంధకార శక్తులు కుటుంబాలలోకి వచ్చి కుటుంబాలను నాశనం చేస్తున్నాయి, దేవుని నామాన్ని దూషిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రైస్తవులంగా రోషం తెచ్చుకొని, మా దేవుని నామం అవమానపడుతుంది కాబట్టి ప్రభువా నువ్వేం చేస్తావు మాకు తెలీదు, నీ నామాన్ని ఘనపరుచుకో, మా పక్షాన యుద్ధము చేయి ప్రభువా. లార్డ్ డిఫెండ్ us. నీ నామాన్ని మహిమపరచుకో. గ్లోరిఫై యువర్ నేమ్. యేసు ప్రభు నామం గురించి మాట్లాడాలని భయపడాలి. అటువంటి ప్రార్థన చేయగలమా లేదా అండి? డెఫినెట్ గా చేయగలం. సేవకులను బూతులు మాట్లాడడం, దేవుని బిడ్డలను బూతులు మాట్లాడడం, వీ కాంట్ టాలరేట్ దిస్. వీ కాంట్ సీ ద నేమ్ ఆఫ్ జీసస్ బీయింగ్ హ్యూమిలియేటెడ్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ us to rise up. చర్చ్ షుడ్ రైజ్. ప్రార్థన తప్ప అన్ని చేస్తున్నాము. దయచేసి సంఘాలలో కూడా విజ్ఞాపన జరిగితే ఎంత బాగుంటది. డీప్ ఇంటర్సెషన్ కి వెళ్ళిపోతే సంఘాలు ఈ రోజు ఇలా ఉండవు. సంఘాలు కూడా మేల్కోవాలి, ప్రార్థన చేయాలి. సో 21 days of fasting prayer I am announcing from 1st April to 21st April. 1st April to 21st April. Few things I want to say. 21st April is our 4th anniversary of MIP. మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు. 21వ తారీఖు ఏప్రిల్కి